వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తా ఉన్న దాదాపుగా 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతా ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు ఆకచల్యమని రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి స్థానిక మనకి మేయర్ హరివంత్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ గోదకల్యాణ్ గారు చేస్తున్నారు. సార్ మీ ఏమవుతుంది సార్? సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,31,000 మందికి మరి చేతుల మీద మనం పట్టాలు పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి అందరికి కూడా హౌస్ సైట్స్ సంబంధించిన హౌసెస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచీలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అందులో సుమారుగా మనకి 62,000 పైచీలకు మంది గెలిపించి 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైచీలకు మనకి ఈ వడ్డీ రీఇంబర్స్మెంట్ కింద మనకి స్థానికంగా విశాఖపట్నం బెనిఫిషియర్స్కి రావడం జరుగుతుంది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను షేర్ చేసుకోవడానికి మనకి కనకల హైమావతిని ఒక బెనిఫిషియరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ వచ్చి సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ ఆమె హౌస్ సెట్ చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. అది రూట్ లెవెల్ కంప్లీషన్ అయిపోయింది సార్. సార్ తినకు అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. తిన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యులైన ఉండి ఈ 30,000 రూపాయల లోపల తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అత్తిళ్ళలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 బిందులు నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాల చుట్టూ ఇల్లు కోసం తిరిగి అలసిపోయాన్న. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయం ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ సహాయంతో సచివాలయానికి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తల్లూరు జిల్లాలో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒక్కది మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈరోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి నన్ను ఈరోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూప్ ద్వారా నేను ఆశ్రా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు పచ్చడి భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూప్ ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ కరెంట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్కచెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన
కావాలన్నా మాకు మళ్ళీ మళ్ళీ మీరు రావాలి, ఇలాంటి ఎన్నో పథకాలు చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా, ఇలాంటి ఎన్నో సహాయం చేశారన్నా, నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా, మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలు అన్న నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం పెట్టో దాదాపుగా 10-12 లక్షలు పలుకుతా ఉన్న పరిస్థితులు. అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుని దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. 40,24,000 మంది కరెక్ట్ వైజాగ్ సార్ 1,31,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో 1,30,000 కూడా పోస్ట్ కూడా శాంక్షన్ అయినాయి సార్. 40,30,000 మందికి దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాం. ఇది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు